మగవారిలో సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్న కపుల్ అనేది సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చేసుకోవడం అనేది కామన్ అనమాట. బట్ చాలామందికి ఒక డౌట్ ఏముంటుంది అంటే, పెళ్ళైన తర్వాత అసలు ఎంత కాలానికి టెస్ట్ అనేది చేయించుకోవాలి? నార్మల్గా అయితే ట్రై చేస్తున్నప్పుడు ఒక 1 ఇయర్ వరకు వెయిట్ చేసి చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉంది, సెమెన్ అనాలిసిస్ ఏమైనా తక్కువ ఉండొచ్చు అన్నట్టుగా మీకేమైనా డౌట్ అలా ఉంది అంటే, మీరు ఎప్పుడైనా కానీ ఈ టెస్ట్ అనేది చేయించుకోవచ్చు. సో ఈ టెస్ట్ చేయించుకోవాలి అంటే అసలు బేసిక్ క్రైటీరియా ఏంటి? నార్మల్గా ఈ టెస్ట్ చేయించుకునే ముందు అట్లీస్ట్ భార్యాభర్త ఒక 2 to 7 days కలవకుండా ఉండాలి. అంటే ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తే మీకు ప్రాపర్ వాల్యూమ్ అనేది వచ్చి దాంట్లో ఎంత కౌంట్ ఉంది అనేది తెలుస్తుంది. తక్కువ డేస్ అనేది గ్యాప్ ఉంది అంటే వాల్యూమ్ తక్కువ వస్తుంది. అదే మీకు ఎక్కువ డేస్ గ్యాప్ ఉంది అంటే ఏమవుతుందంటే దాంట్లో డెత్ స్పర్మ్స్ అనేవి ఎక్కువ కనబడతాయి అన్నమాట. దానివల్ల ఐడియల్ టైమ్ అనేది 2 to 7 days. ఆ 2 to 7 days మధ్యలో గ్యాప్ అనేది ఉంది అన్నప్పుడు మీరు ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ టెస్ట్ అనేది కంపల్సరీగా హాస్పిటల్కి వచ్చే శాంపిల్ అనేది ఇవ్వాలా, ఆర్ఎల్స్ హోమ్ కలెక్షన్ అనేది చేసుకోవచ్చా అనేది సెకండ్ డౌట్. సో ఈ విషయానికి మనము వచ్చేస్తే బేసిక్గా ఐడియల్గా అయితే హాస్పిటల్లో ఇవ్వడము. లేదు హాస్పిటల్లో ప్రాబ్లం అవుతుంది, మాకు ఆ కన్వీనియన్స్ అనేది ఉండట్లేదు, మేము హోమ్ కలెక్టెడ్ శాంపిల్ తెస్తాము అంటే మాత్రము మీరు ఇంటి నుంచి కలెక్ట్ చేసుకుని వచ్చేటప్పుడు ఏది పడితే ఆ కంటైనర్లో అనేది తీయకూడదు. మీకు హాస్పిటల్ నుంచి ఆల్రెడీ ఒక స్టెరైల్ కంటైనర్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఆ కంటైనర్లోనే మీరు శాంపిల్ అనేది కలెక్ట్ చేసుకొని రావాలి. కలెక్ట్ చేసుకొని వచ్చేటప్పుడు కూడా మీరు దాన్ని డైరెక్ట్గా బైక్లోనో కార్లోనో ఎక్స్పోజ్ చేయకూడదు. అది మీ ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని బాడీ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలాగా దాన్ని హాస్పిటల్కి తేవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు 1/2 hour లోపల హాస్పిటల్కి రీచ్ అయ్యేలాగా ఉంటేనే హోమ్ కలెక్టెడ్ శాంపిల్కి మనకు కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీకు అది డిలే అయ్యింది అంటే స్పర్మ్స్ అనేవి డెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మీరు ఈ శాంపిల్ అనేది ఇచ్చేసారు. శాంపిల్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చూస్తాం అందులో? ఫస్ట్ వచ్చేసి కలర్, తర్వాత వచ్చేసి దాని విస్కాసిటీ ఎంత ఉంది, నెక్స్ట్ ఈ దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నాయా, పస్సల్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ పారామీటర్స్ అనేది చూస్తాం. నెక్స్ట్ తర్వాత ప్రెగ్నెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటి? ఈ సెమెన్ అనాలిసిస్లో ఎంత స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంది అంటే ఒక 1 mlలో మోర్ దాన్ 15 million అనేది ఉంది అంటే మనకి WHO క్రైటీరియా ప్రకారము ఆ సెమెన్ అనాలిసిస్లో కౌంట్ అనేది ప్రాపర్గా ఉంది అని అర్థం. తర్వాత వచ్చేసి సెకండ్ పారామీటర్ మొటిలిటీ. ఈ వీర్య కణాలకి ఒక మొటిలిటీ అంటే ఒక వాటికి వేగంగా ఫాస్ట్గా వెళ్ళే యాక్టివ్ మొటిలిటీ అనేది ఉంటుందన్నమాట, కదలికలు. అది వచ్చేసి అట్లీస్ట్ 32% అయినా కానీ ఉండాలి. నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసి నార్మల్ ఫార్మ్స్. స్పర్మ్స్కి ఆకారం ఏదైతే ఉంటుందో అది 100లో అట్లీస్ట్ 4 అయినా కానీ నార్మల్గా ఉండాలి. హెడ్, నెక్, టెయిల్ ప్రాపర్ స్ట్రక్చర్ ఉంది అంటే అప్పుడు ఈ సెమెన్ అనాలిసిస్ WHO క్రైటీరియా ప్రకారము నార్మల్గా ఉంది అని అర్థం. ఇఫ్ ఇన్ కేస్ ఈ పారామీటర్స్లో ఎక్కడైనా మనకి కాంప్రమైజెస్ అనేవి కనబడుతున్నాయంటే ఓన్లీ ఒక్క సెమెన్ అనాలిసిస్లో మీకు ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి వీల్లేదు. అట్లీస్ట్ 2 రిపోర్ట్లు అయినా కానీ కావాలి. అది కూడా 1 month డ్యూరేషన్ తర్వాత. ఇలా ఒక 1 month డ్యూరేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి సెమెన్ అనాలిసిస్ చేసి దాంట్లో కూడా ఇన్ కేస్ మనకి ఇలానే ప్రాబ్లమ్స్ అనేవి కనపడుతున్నాయంటే వాళ్ళకి ఫర్దర్గా మనము ఇవాల్యుయేట్ అనేది చేయాలి. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కలెక్షన్ సరిగ్గా లేకపోయినా కానీ ఆరల్స్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా కానీ ఇలాంటి కేసెస్లో మనకి కరెక్ట్ రిజల్ట్ అనేది ఫస్ట్ సెట్టింగ్లో రాకపోవచ్చు. అందుకే వాళ్ళకి ఇంకొక ఛాన్స్ అనేది ఇచ్చి మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ వాళ్ళ శాంపిల్ అనేది చూసి ఏ విధమైన ప్రాబ్లం అనేది ఉందో చూసుకొని దానికి తగ్గట్టు ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేయాలి. ఒకవేళ అవసరం పడింది అంటే నెక్స్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్, స్క్రూటల్ అల్ట్రాసౌండ్ అండ్ డాప్లర్, వారికోసీల్ ఏమైనా ఉందా, లేదు అంటే ఇంకేమైనా తక్కువగా కనపడుతుంది అంటే హార్మోనల్ ఎవాల్యుయేషన్ అనేది చేయాల్సిన అవసరము అనేది ఉంటుంది. ఈ విధంగా అన్ని టెస్టులు అనేది అయిన తర్వాత ఏ లెవెల్లో ప్రాబ్లం ఉందో చూసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ అనేది చేయించుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. థ్యాంక్ యూ.